ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾಂ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ ಪ್ರಸನ್ನಶೂರಮಾಧವಕರಾಬ್ಜೋತ್ಥಾನ್ ಯತೀಶ್ವರಾನ್ ವೀರರಾಮರತಾನ್ ವಂದೇ ವಿದ್ಯಾಸಾಗರಮಾಧವಾನ್. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವಾ. ಜನನಿ ಪಿತ ಭೂವಾರಿದಾಂಬರವೆ ನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಿಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧೆಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ್ತ ಪಾವನಕ್ಕೆ ಪಾವನ ನೆನಿಪ ಪರಮನ ಬೇಡು ಪರಮ సుఖ. మన హరికథామృత సారము పాఠంలో పంచమహాయజ్ఞ సంధి యందు మూడవ పద్యము పర్జన్యాగ్ని అంటే మేఘాగ్ని యందు ఎలా మనము యజ్ఞాన్ని అనుసంధానం చేసుకోవాలనేటటువంటి విషయాన్ని, ఏ విధంగా 6 భగవద్రూపాలను ధ్యానం చేయాలనేటటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. ఈరోజు 4వ పద్యము పృథివ్యాగ్ని, భూమి అగ్ని. ధరణి ಎಂಬುದೆ ಅಗ್ನಿ, ಸಂವತ್ಸರವೇ ಸಮಿಧೆ, ವಿಹಾಯಸವೇ ಹೊಗೆ, ಇರುಳುರಿ ದಿಶಾಂಗಾರ ಅವಾಂತರ ದಿಗ್ವಿಲಯ ಕಿಡಿಯು, ವರುಷವೆಂಬಾಹುತಿಗಳಿಂದಲಿ ಹರಿಯ ಮೆಚ್ಚಿಸಿ ಸಕಲರೊಳಗಧ್ವರ್ಯನಾಗಿರು ಸರ್ವರೂಪಾತ್ಮಕನೆ ಚಿಂತಿಸುತ್ತ. ಪದಚ್ಛೇದವು. ಧರಣಿ ಎಂಬುದೇ ಅಗ್ನಿ, ಸಂವತ್ಸರವೇ ಸಮಿಧೆ, ವಿಹಾಯಸವೇ ಹೊಗೆ, ಇರುಳು ಉರಿ ಇರುಳುರಿ, ದಿಶಾಂಗಾರ ದಿಶ ಅಂಗಾರ, ಅವಾಂತರ ದಿಗ್ವಿಲಯ ಕಿಡಿಯು, ವರುಷವೆಂಬಾಹುತಿಗಳಿಂದಲಿ ವರುಷವೆಂಬಾಹುತಿಗಳಿಂದಲಿ ಹರಿಯ ಮೆಚ್ಚಿಸಿ ಸಕಲರೊಳಗಧ್ವರ್ಯನಾಗಿರು ಸಕಲರೊಳಗೆ ಅಧ್ವರ್ಯನಾಗಿರು ಸರ್ವರೂಪಾತ್ಮಕನ ಚಿಂತಿಸುತ್ತ. ఇక పదచ్ఛేదం. ధరణి ಎಂಬುದೇ భూమియే అగ్నిగా అనుసంధానం చెయ్యి. సంవత్సరవే ప్రభవాది 60 సంవత్సరములలో ఏ వర్షములందు మేఘమండలము నుండి భూమిలోనికి ప్రవేశించి ధాన్యాదులందు జీవుడు చేరుతాడో ఆ సంవత్సరమే సమిధె. అగ్నియందు హోమించతగ్గ కాష్టము సమిత్తు. విహాయసవే అంటే ఆకాశమే, ಹೊಗೆ, ಧೂಮము పొగ, ఇరుಳು
అంటే రాత్రి ఊరి జ్వాల, రాత్రియే జ్వాలగా అనుసంధానం చెయ్యి. దిశాంగార, దిశ పూర్వ పశ్చిమ ఉత్తర దక్షిణ 4 దిక్కులు అంగార అంటే నిప్పు. అవాంతర దిగ్విలయ, అవాంతర దిక్కులైనటువంటి ఆగ్నేయాది, ఆగ్నేయము, నైరుత్యము, వాయవ్యము, ఈశాన్యము ఈ దిక్కులు కిడియు ఆ హోమగుండము నుండి పైకి లేచేటటువంటి నిప్పు కణికలు. వరుషవెంబ అంటే వాన, ఏమి వాన పడుతూ ఉంటుంది, ఆ వాననే ఆహుతిగళెందలి, ఆహుతిగళెందలి, ఆహుతి అనే అనుసంధానం చేస్తూ హోమము చేయుము. హరియ ఈ విధంగా జ్ఞానానుసంధానంగా పృథివ్యాగ్నియందు హోమమును చేస్తూ హరియ మెచ్చిసి, పాప పరిహారకుడైనటువంటి మన బింబరూపి భగవంతుణ్ణి మెప్పించి సర్వరూపాత్మకన, ఈ పృథివ్యాగ్నికి ముఖ్య భగవంతుడు సంకర్షణ రూపి భగవంతుడు, వాయువు వ్యాననామక వాయువు. ఈ సంకర్షణ తరువాత సంకర్షణ, అనిరుద్ధ సంకర్షణ, వాసుదేవ సంకర్షణ, ప్రద్యుమ్న సంకర్షణ, 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 నారాయణ. ఈ విధంగా ఈ పృథివ్యాగ్నియందు 6 భగవద్రూపములను చింతిసుత ధ్యానము చేస్తూ సకలరొಳಗೆ అందరి మధ్యయందు అధ్వర్యనాగిరు, మహాయజ్ఞము చేసినటువంటి ఒక మహా యజమాని వలె శ్రేష్ఠుడిగా నీవు ఉండుము, సకల జనులందు ఉండు అని చెబుతున్నారు. ఇక తాత్పర్యం, భూమి అన్నదే అగ్ని. ప్రభవాది 60 సంవత్సరములలో ఏ సంవత్సరమునందు జీవుడు మేఘమండలము నుండి భూమిలోనికి ప్రవేశించి భూమిలో పెరిగేటటువంటి ధాన్యములో చేరుతాడో ఆ సంవత్సరమే సమిధగా అనుసంధానము చేయి. ఆకాశమే ధూమంగా, రాత్రి జ్వాలగా, పూర్వ పశ్చిమ ఉత్తర దక్షిణ 4 దిక్కులు నిప్పుగా, అవాంతర దిక్కులైనటువంటి ఆగ్నేయ, నైరుత్య, వాయవ్య, ఈశాన్య దిక్కులు నిప్పు కణికలుగా అనుసంధానం చేస్తూ వర్షించేటటువంటి వాననే ఆహుతిగా పృథివ్యాగ్నియందు హోమము చేస్తూ భగవంతుణ్ణి మెప్పించి భగవంతుని అనుగ్రహానికి పాత్రుడై సంకర్షణ మరియు సంకర్షణ నారాయణాది 6 భగవద్రూపములను ధ్యానము చేస్తూ అందరి మధ్యలో నీవు శ్రేష్ఠుడిగా మన్ననలను పొందుము అని చెప్తున్నారు. ఇక విశేష వివరణ. ఈ పద్యానికి ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి వాక్యమే ప్రమాణము. ఆ వాక్యాన్ని అనుసరించి జగన్నాథదాసుల వారు ఈ పద్యాన్ని యథావత్తుగా ఇక్కడ అనువదించారు. ఆ ప్రమాణ వాక్యము చదివి ఆ ప్రమాణ వాక్యం యొక్క అర్థాలను చెప్పడం జరుగుతుంది. పృథివీవావ గౌతమాగ్నిస్తస్యాః సంవత్సర ఏవ సమిదాకాశో ధూమో రాత్రిర్చిర్దిశో అంగారా అవాంతర దిశో విష్పులింగాః తస్మిన్నేతస్మిన్నగ్నౌ దేవా వర్షం జుహ్వతి తస్యా ఆహుతేరన్నం సంభవతి. ఇది ఛాందోగ్యోపనిషత్తు. అయితే ఛాందోగ్యోపనిషత్తు భాష్యంలో మధ్వాచార్యుల వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. సంవత్సరో వాసనాచ్చ స ఆకాశః ప్రకాశనాత్ రాత్రిశ్చ రతిదానాత్ స దశతీతి దిశస్మృతః అవాంతరం దిశేద్యస్మాదవాంతర దిగుచ్యతే. సామసంహిత గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఛాందోగ్యోపనిషత్ భాష్యంలో మధ్వాచార్యుల వారు ఉల్లేఖిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రమాణ వాక్యములలో చెప్పినటువంటి విషయాలనే జగన్నాథదాసుల వారు యథావత్తుగా ఈ పద్యమునందు చెప్పారు. ఇప్పుడు విశేష వివరణను చూద్దాం. పృథితత్వాత్ పృథివీ నామ
సప్తః సంకర్షణః అగ్నిః. భగవంతుడు పృథివీ నామకుడై ప్రసిద్ధుడై ఉన్నాడు కాబట్టి భగవంతునికి పృథివీ అని పేరు. ఆ పృథివీగత భగవద్రూపము సంకర్షణుడు, అగ్ని. అంటే ఈ అగ్నికి ముఖ్య భగవద్రూపము సంకర్షణుడు. అందరూ భగవంతుని యందు వాసం చేయటం వలన సంవత్సర అని పేరు భగవంతునికి. ఆ సంవత్సరగత భగవద్రూపము సంకర్షణ నారాయణ స్వరూపము అదియే కాష్టముగా సమిత్తుగా అనుసంధానం చేయాలి. సమ్యక్ ప్రకాశనాత్ ఆకాశనామ, బాగా ప్రకాశవంతంగా ఉండటం చేత, అన్నింటినీ బాగా ప్రకాశవంతంగా చేయటం చేత భగవంతునికి ఆకాశ అని పేరు. ఆ ఆకాశగత సంకర్షణ వాసుదేవ భగవద్రూపాన్ని ధ్యానం చేస్తూ ఆ సంకర్షణ వాసుదేవ భగవద్రూపమే ధూమంగా పొగగా ధ్యానించాలి. రతిదానాద్రాత్రి అని వాక్యం ప్రకారము రతిప్రదుడు కాబట్టి భగవంతునికి రాత్రి అని పేరు. ఆ రాత్రిగత సంకర్షణ భగవద్రూపమే ఆ పృథివ్యాగ్ని యందు పైకి ఎగిసేటటువంటి జ్వాలగా అనుసంధానం చేయి. జ్ఞానాన్ని మనకు చూపించటం చేత దిశతీతి దిక్ అనేటటువంటి నిర్వచన ప్రకారము దింగ్ నామక భగవంతుడు ఆ దిక్కులందు 4 దిక్కులందు ఉన్నటువంటి భగవద్రూపము సంకర్షణ ప్రద్యుమ్న భగవద్రూపము నిప్పుగా, ఆ పృథివ్యాగ్ని యజ్ఞంలో ఉన్నటువంటి నిప్పుగా అనుసంధానం చేయి. అవాంతరం దిశతీతి అవాంతర దిక్ అనే నిర్వచనానుసారము అవాంతరమైనటువంటి జ్ఞానాన్ని మనకు చూపించేటటువంటి వాడు కాబట్టి అవాంతర దిక్ అని భగవంతునికి పేరు. ఆ అవాంతర దిక్కులందున్నటువంటి సంకర్షణ అనిరుద్ధ భగవద్రూపమే నిప్పు కణికలుగా అనుసంధానం చెయ్యి. ఇక వాన పడుతూ ఉన్నప్పుడు వాన బిందువులే ఆహుతిగా అనుసంధానం చేస్తూ ఈ విధంగా పృథివ్యాగ్నియందు 6 భగవద్రూపములను ధ్యానించి ఆ భగవంతుణ్ణి మెప్పించి భగవంతుని అనుగ్రహాన్ని పొంది, అంటే పృథివ్యాగ్నియందు సంకర్షణ మొదలైనటువంటి 6 భగవద్రూపములను ధ్యానిస్తూ భగవంతుణ్ణి మెప్పించి అందరి మధ్యలో నీవు శ్రేష్ఠుడిగా నీవు మన్ననలను పొందుము అని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. ఇది పృథివ్యాగ్నియందు అనుసంధానం చేయవలసినటువంటి క్రమము. 6 భగవద్రూపములు: సంకర్షణ నారాయణ, సంకర్షణ వాసుదేవ, సంకర్షణ ప్రద్యుమ్న, సంకర్షణ అనిరుద్ధ అని. ఒకసారి విహంగ వీక్షణం చూస్తే మీకు సులభంగా అర్థమవుతుంది. అగ్ని అధిష్టానము భూమి, అక్కడి భగవద్రూపము సంకర్షణుడు, అక్కడి వాయురూపము వ్యానరూపము. సర్వాధారకుడై లోకమునందు ప్రఖ్యాతుడు కావటం చేత భగవంతుడు పృథివీ శబ్దవాచ్యుడు. సమిధ అధిష్టానము సంవత్సరము, అక్కడి భగవద్రూపము సంకర్షణ నారాయణ, వాయురూపము వ్యాన ప్రాణ రూపము. అన్ని చోట్ల వ్యాప్తుడై ఉండటం చేత భగవంతుడు సంవత్సర శబ్దవాచ్యుడు. ఇక ఆకాశము, అధిష్టానము ధూమము పొగ, భగవద్రూపము సంకర్షణ వాసుదేవ భగవద్రూపము. వ్యానాఖ్య అపాన రూప వాయువు, బాగా ప్రకాశమానుడై ఉండటం చేత భగవంతుడు ఆకాశ శబ్దవాచ్యుడు. రాత్రి అధిష్టానము జ్వాల, అగ్నిజ్వాల, భగవద్రూపము సంకర్షణ, వాయురూపము వ్యానాఖ్య రూపము. రతిప్రదుడు కాబట్టి, సంతోషమును కలిగించేటటువంటి వాడు కాబట్టి భగవంతుడు రాత్రి శబ్దవాచ్యుడు. ఇక దిక్కులు: నిప్పు అధిష్టానం, సంకర్షణ ప్రద్యుమ్న భగవద్రూపము,
వ్యానాఖ్య ఉదాన రూపము వాయు రూపము. జీవులకు అపేక్షిత ప్రదుడు, ముఖ్య ఆజ్ఞను చేసేటటువంటి వాడు కాబట్టి భగవంతుడు దిశాశబ్దవాచ్యుడు. విదిక్కులు, ఆగ్నేయాది 4 దిక్కులు, నిప్పు కణికలు అధిష్టానము, భగవద్రూపము సంకర్షణ అనిరుద్ధ భగవద్రూపము, వ్యానాఖ్య సమాన రూపము వాయువు, అవాంతర జ్ఞాన దర్శకుడు కాబట్టి వాడు అవాంతర దిక్ శబ్దవాచ్యుడు. ఈ విధంగా పృథివ్యాగ్ని యందు మనము హోమానుసంధానము చేస్తూ 6 సంకర్షణాది 6 భగవద్రూపములను ధ్యానిస్తూ భగవంతుణ్ణి మెప్పించాలి, వాని అనుగ్రహాన్ని పొందాలి అని చెబుతూ ఇక రేపు పురుషాగ్ని యందు ఎలా హోమం చేయాలనేటటువంటి విషయాలను 5వ పద్యంలో చెబుతారు. వాటిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.